విశాఖ జిల్లా యలమంచిలి మండలం పంచదారలో జరుగుతున్న మైనింగ్పై రాజకీయంగా వేడి రాజుకుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 21న చెలో పంచదార్ల కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎంపీ అండతో ఆయన బినామీలు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. పంచదార్ల వంచి ప్రాచీన పుణ్యక్షేత్రంలోని కొండలను తవ్వేయటం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వెంటనే మైనింగ్ను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆయన, సనాతన ధర్మం, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెలో పంచదార్ల కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఈ అవినీతి కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, వారి బినామీలు, స్థానిక ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా కలిసి దాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ భూమికి భూగర్భాన దాదాపు 60-70 అడుగులు, కొండ ఒక 60-70 అడుగులు, దాదాపు 120, 130, 140 అడుగులు మైనింగ్ కార్యక్రమం చేస్తే గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి చెంత ఉన్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో అందులోంచి బురద నీరు రావడం అనేటువంటిది మొదలైంది. ఏ రోజు కూడా పంచదారలో ఉన్నటువంటి 5 దారులు కరువు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏదొచ్చినా సరే ఆ నీటి ప్రవాహం అనేటువంటిది ఏ రోజు ఆగలేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ప్రవాహం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. పవిత్రమైనటువంటి ఆ జలాలు ఆ దారుల నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. అటువంటిది మైనింగ్ అనేటువంటిది మొదలైన తర్వాత గడిచినటువంటి 10 రోజుల నుంచి దాని నుంచి బురద నీరు రావడం మొదలైంది. ఇన్ని వందల సంవత్సరాల పురాతన ఆలయం, అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం, దానికి ఈరోజు నష్టం వాటిల్లేటువంటి దానికి ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిసి పూనుకున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు.